సెక్రటేరియట్లో మాజీ ఎంపీ పొన్నం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. లోన్లు రీషెడ్యూల్ చేయడమా, ఆర్థికంగా ఆదుకోవడమా అటువంటి చర్యలు తీసుకోకముందే మరొక దెబ్బలాగా ఆకలితో అలమటిస్తున్న వాడికి చెంపబెట్టి కొట్టినట్టుగా కరువుతో విలయతాండం చేస్తున్న రైతులకు కొద్దో గొప్ప చిన్నగా తన తిండి మందం వేసుకున్నటువంటి పంటలు, మరి అదేవిధంగా మామిడికి హార్టికల్చర్కి సంబంధించినటువంటి మామిడి, అరటి మొత్తం నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారిని కోరినాం, వెంటనే జిల్లాలకు సీనియర్ అధికారులను పంపండి, సర్వేలు చేయించండి, నివేదికలు తీసుకోండి, వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోండి. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆ ధ్యాస లేదు. ఇప్పుడు ఐఎస్ఎల్ అని ఒక రివ్యూ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బాత్రూమ్లు కట్టేది అవసరమా? ఇప్పుడు లేకపోతే ఇంకొడు గుంటలేదు, ఎక్కువ వర్షం వాన పిడుగులు పడుతుంటే ఇంకొడు గుంటలేదు సెమినార్ చేస్తా ఉన్నాడు మంత్రి. ఇటువంటి పరిస్థితులలో మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. కరువుతో విలయతాండం చేసినాడు. ఆనాడు ప్రజాపదం అని తిరిగినాం మా పార్టీలో. ప్రజాప్రజలు గ్రామాల్లోకి పోయి ఆల్టర్నేట్ సోర్స్ను వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఇలా ఎంతసేపు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను ఎవరెవరి పార్టీలో బెదిరించి చేంజ్ చేసుకుంటాం అనేటువంటి టార్గెట్ తప్ప ఇంకొక కార్యక్రమము ఇది మంచిది కాదు. రైతులకు సంబంధించినటువంటి రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దేడిసిన వ్యవసాయం అనేటువంటిది ఈ రాష్ట్రానికి మంచిది కాదనే మాట సందర్భంగా కోరుతూ వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి అయితే మాకు కాదు, పాప స్కూల్లో కలుస్తామంటారు కలవలే, అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలు కలుస్తామంటారు కలవలే, ఏమంటే ఆ మంత్రులకు కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ కాగితం వీళ్ళని చూపెట్టి ముఖ్యమంత్రి చూపెట్టినట్టు ఫీల్ అయ్యి చీఫ్ సెక్రటరీకి ఇచ్చేసి పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో ఏ అధికార పార్టీ ఉన్నా అనేక రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలకు రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వాన్ని చైతన్యపరిచేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే కూడా ఒక వ్యక్తి వ్యభిచార గృహానికి వేస్తే బదనాం ఎట్టయితుండో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కలిస్తే తెల్లవారు టీఆర్ఎస్లు కలుస్తారనేటువంటి ప్రజా సమస్యలు అడిగేటువంటి పరిస్థితి కూడా ఏ రాజకీయ పార్టీ కలవడమే కాకుండా ఇంటర్వ్యూలు కూడా అయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. రండి, మీకు ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చకు సిద్ధం. మేము క్షేత్రస్థాయి లోపల కరువు, ఈ యొక్క వడగండ్ల వాన, పిడుగులతో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అంటారు చనిపోలే కదనే, తిండికి లేదు, మొత్తం ఇల్లు కూలిపోయింది, మొత్తం పంట ధాన్యం ఖరాబ్ అయింది, కానీ ఆయన చనిపోలేదు కాబట్టి వాళ్ళు ఏం సాయం చేయరట. ఇటువంటి పరిస్థితి ఉంది. రమ్మంటా ఉన్నాం బహిరంగ చర్చకు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా కార్యకర్తలను కోరుతా ఉన్నాం, ఏ ఇబ్బందులు రైతులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి కార్యకర్తలుగా నడుము బిగించి వారికి చేయుతనివ్వమని ఈ సందర్భంగా కోరుతూ అధికారులను కూడా మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ విధి నిర్వహణలో భాగంగా అధికారంలో ఉన్న పెద్దలు డైవర్షన్ కార్యక్రమాలు పెట్టుకున్నా మీరు అటువంటి డైవర్షన్స్కు లోను కాకుండా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, రైతులకు అండగా ఉన్నామని సందర్భంగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం.